ఎదిగే వయసులోని పిల్లలు చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుని రుచి చూస్తూ ఉంటారు. ఈ అలవాటు సహజమే. కానీ కొన్నిసార్లు పిల్లలు రాళ్ళు, మట్టి, సుద్దముక్కలు, బొగ్గుల వంటివి తినకూడని వాటిని తినటాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. పిల్లలతో ఈ అలవాటును మాన్పించడానికి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. పిల్లలు మట్టి, సుద్ద వంటి వాటిని తినే అలవాటును వైద్య పరిభాషలో పైకా అని పిలుస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో పైకా అలవాటు గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పైకా అంటే ఏంటి? పైకా అనే వర్డ్ మీరు వినే ఉంటారు. పైకా అంటే నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్. అట్లీస్ట్ నెల రోజుల పాటు లేదా ఇంకా ఎక్కువ తింటే దాన్ని పైకా అంటారు. నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఆహార ఆమోగ్యం కాని సబ్స్టెన్సెస్ లేదా ఆహార విలువలు ఎటువంటివి లేనివి. అంటే ఎలాంటివి? మట్టి, బలపాలు, చాక్ పీస్, కొన్నిసార్లు జుట్టు అండ్ స్టార్చ్ అని అంటాము. అంటే కొంతమంది పచ్చి బియ్యం, ఉడకని బియ్యం, ఇలాంటివి అనేక వస్తువులు చాలా రేర్గా, వినటానికి కొంచెం భయం కల్పించవచ్చు. కొన్ని మానసిక రుగ్మతల్లో మలమూత్రాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని పైకా అంటారు. పిల్లలు మట్టి, సుద్ద, బలపాల వంటివి తినడం వెనక కారణాలేంటి? బలపాలు, మట్టి ఇట్లాంటి గోడలు కూడా గీకి పెయింట్స్ తింటూ ఉంటారు కొంతమంది పిల్లలు. పైకా అని ఎప్పుడు అంటామంటే 2 ఏళ్ళు దాటి, అంటే వాళ్ళ వయసు రీత్యా ఇవన్నీ అన్నీ నోట్లో పెట్టుకునే వయసు దాటిపోయిన తర్వాత కూడా ఇలా ఆహార ఆమోగ్యం కానివి తింటున్నప్పుడు పైకా అంటాము. అండ్ ఇలాంటివి తినటానికి కారణాలు ఏముంటాయి అంటే కామన్గా ఉండే కారణం ఏంటంటే ఇది రిలేషన్షిప్ అనొచ్చు లేదా కారణం అనొచ్చు. ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్న పిల్లలు చాలామంది, రక్తలేమి ఇట్లాంటి పిల్లల్లో లేదా ఆహారలేమి ఉన్న పిల్లల్లో నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ తినే అవకాశం ఉంటుంది. అయితే పైకా చాలాసార్లు వినే ఉంటారు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకు కూడా కొన్నిసార్లు ఇట్లా నార్మల్ టేస్ట్ నుంచి ఆల్టరేషన్ జరుగుతుంది. అండ్ అలాంటి వాళ్ళల్లో ఈ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ తింటూ ఉంటాయి. కొంతమందికి ఒక పర్టికులర్ న్యూట్రిటివ్ ఫుడ్ తినాలనిపిస్తుంది, అది పర్వాలేదు. కానీ బలపాలు కానీ, మట్టి కానీ, బియ్యం కానీ ఇలాంటివి తినటం మూలాన గర్భంలో ఉన్న శిశువుకి కొన్నిసార్లు హాని కలిగే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ విమెన్లో కూడా ఇది కొంతవరకు చూస్తాం. పిల్లల్లో పైకా అలవాటు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? మట్టి, గోడ మీద పెయింట్ ఇలాంటివి, లేదా పచ్చి బియ్యం, కొన్నిసార్లు ఐస్ ముక్కలు కూడా కొరికి తింటూ ఉంటారు, పర్టికులర్లీ టీనేజ్ చిల్డ్రన్. ఇలా చేస్తున్నప్పుడు మనం ఐరన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, హీమోగ్లోబిన్స్ చూసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ప్రెగ్నెంట్ విమెన్లో అవ్వచ్చు, లేదా చంటి పిల్లలు, చిన్న పిల్లల్లో కూడా అవ్వచ్చు. లెడ్ పాయిజనింగ్కి దారి తీయవచ్చు. సో లెడ్ లెవెల్స్ కూడా చూస్తాం. సంవత్సరం లేదా చాలా రోజులు ఇలా జరుగుతూ ఉంటాయి. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఇలా డ్యూరేషన్ పెరిగినప్పుడు లెడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్, ఐరన్ లెవెల్స్, జింక్ లెవెల్స్ ఇలాంటివన్నీ కూడా చూస్తాం. రేర్గా ఇది మానసిక రుగ్మతకి సైన్ కూడా అవ్వచ్చు. ఒకవేళ కనుక ఇవన్నీ కరెక్ట్గానే ఉంటే మిగతా సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. పిల్లల్లో పైకా అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలి? పైకా ఉన్న పిల్లల్లో కొన్నిసార్లు యూజువల్గా బలపాలు, చాక్ పీసులు, గోడ పెయింట్, మట్టి ఇలాంటివే తింటూ ఉంటారు, ఐస్ ముక్కలు. అయితే రేర్గా కొంతమంది హెయిర్ కూడా తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కడుపులో నొప్పి, అబ్స్ట్రక్షన్ కూడా రావచ్చు. వాంతులు, కడుపు ఉబ్బరం రావటం, అండ్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం లేదా లూజ్ మోషన్స్ అవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవ్వచ్చు. ఇలా అయితే గనక
అక్కడ ఉన్న సమస్య బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ కామన్గా చేసేది ఏంటంటే వీళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తాం పిల్లల్లో. అలాంటప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసినప్పుడు చాలామందికి ఈ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే మట్టి కానీ, పెయింట్ కానీ, గోల్డ్ కానీ, హెయిర్ కానీ ఇలాంటివి తినాలి అనే కోరిక కూడా తగ్గిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మన కంట్రీలో, ఇండియాలో వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ చాలా ఎక్కువగా చూస్తాం. అంటే పొట్టలో పురుగులు అంటాం, నట్టలు, పాములు, వీటి మూలాన కూడా ఐరన్ డెఫిషియన్సీస్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీస్ మూలాన పైకా రావచ్చు. సో పొట్టలో పురుగులన్నీ పోయే మందు ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, లేదా పీడియాట్రిషియన్ దగ్గర ఆల్బెండజోల్ తీసుకొని పొట్టలో పురుగులు పోగొట్టుకొని ఐరన్ సప్లిమెంటేషన్, జింక్ సప్లిమెంటేషన్ ఇలాంటివి తీసుకుంటూ సూపర్వైజ్డ్గా ఫీడ్ చేస్తూ అండ్ పిల్లలకి నేర్పించటం అలాంటివి తినకూడదు అని చెప్పటం, ఇవన్నీ చేస్తే హోలిస్టిక్గా ట్రీట్ చేయటం చాలా ఈజీ. పైకా అలవాటును మాన్పించేందుకు వైద్యపరమైన సహాయం ఎలా ఉంటుంది? పైకా అలవాటు చూసిన పిల్లల్లో చాలా వరకు ఆల్మోస్ట్ చెప్పాలంటే 100 మంది పిల్లలు ఉంటే 30% మందికి పైకా ఉండొచ్చు. 30%లో ఆల్మోస్ట్ 25% కంటే ఎక్కువ మందికి సింపుల్గా నట్టలకి మందులు ఇచ్చి ఐరన్ సమస్యల్ని మనం కనుక ట్రీట్ చేస్తే పైకా డిసపియర్ అవుతుంది. కొంతమందికి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. అండ్ ఇది స్ట్రెస్కి ఏమన్నా సైనా, యాంగ్జైటీ ఏమన్నా ఉందా, ఇలాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్లో మట్టి తినే అలవాటుకు చాలా వరకు పోషకాహార లోపాలే కారణంగా ఉంటాయి. కాబట్టి ముందుగా పిల్లల్లో పోషకాహార లోపాలు లేకుండా చూడాలి. అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారాలను వారికి అందించాలి. పైకా అలవాటు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు చికిత్సను ఇప్పించాలి.